రికార్డింగ్ నెంబర్ 145లో సెకండ్ పార్ట్ చెప్పుకుంటూ ఉన్నాము. భాగవత వివరణము. ఆత్మస్థితుడైన వాడు కూచోడు, నిల్చోడు, నడవడు అని ఇలా చెప్పుకొచ్చారు. అదే రకంగా శివుడి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. పరమేశ్వరుడు కూడా లేవడు, కూచోడు, నడవడు అంటే మనకి న్యాయంగా అర్థం కావాలి కదా. అంటే అర్థం ఏంటంటే కూర్చునే వాళ్ళందరిలో ఆయన కూర్చునే ఉన్నాడు, కూర్చునేవాడుగా కూర్చునే ఉన్నాడు, పడుకునేవాడుగా పడుకునే ఉన్నాడు. ప్రత్యేకమైన ఎగ్జిస్టెన్స్ అనేది లేనివాడే పరమాత్మ. తానే సర్వత్రా ఉంటాడు కాబట్టి ఆయన కూర్చున్నాడని చెప్పాలా, లేచాడని చెప్పాలా, జరుగుతున్న యాక్టివిటీ అంతా ఆయనగానే ఉన్నది. అటువంటప్పుడు నడిచే వాళ్ళు ఉన్నారు, పరుగులు పెట్టే వాళ్ళు ఉన్నారు, గంతులు వేసే వాళ్ళు ఉన్నారు, నడవని వాళ్ళు ఉన్నారు, కూర్చునే వాళ్ళు ఉన్నారు, అందరూ ఆయనే కాబట్టి ఆయన ఇది ఇలా ఉన్నాడు అని చెప్పడానికి అవకాశం లేదు. అక్కడ ఒక స్పెషల్ సపరేట్ ఎగ్జిస్టెన్స్ లేదు అని చెప్పడానికి ఇలా చెప్పారు. అట్లాగే నారాయణుడి చిరునవ్వు ముఖం ధ్యానం చేయాలి అన్నారు. ఎలా ధ్యానం చేయాలట? నల్లని మేఘాలలో నుంచి, నీలిమేఘ శ్యాముడు అని వర్ణించుకుంటాం పరమాత్మని మనం. ఆ నల్లని మేఘాల లోపల నుంచి వస్తూ ఉన్నటువంటి మెరుపులు ఎలా ఉన్నాయో ఆయన పెదవుల నుంచి వచ్చే చిరునవ్వులు అలా ఉన్నాయిట. అలా భావించుకోవాలి. ఎందుకంటే మామూలు మానవుల సైజులు అవి మించిపోయింది అది. అసలు ఆకాశం గురించి చెప్తూ ఉన్నారు. ఆకాశంలో ఉన్నటువంటి నీలి మేఘం మెరుపుల నుంచి వచ్చే కాంతులు ఆయన పళ్ళు తళుక్కుమని మెరుస్తూ ఉన్నాయిట. అట్లా ఆయన చిరునవ్వు అలా ఉందిట. అటువంటి వాడిని ధ్యానం చేయాలి. ఆ నవ్వే మనందరికీ కూడా ఒక ప్రసాదం అని భావించాలి. ఆ నవ్వు చాలు మనల్ని రక్షించటానికి అనే భావం ఉండాలట మనకి. సంసార బాధల్లో ఉండే శోకం, కన్నీరు కార్చే వాళ్ళు అనేక మంది ఉంటారు. మనం గనక ఒక మనస్సుతో ఒక రౌండ్ ప్రపంచం అంతా తిరిగితే, హాస్పిటల్స్, ముఖ్యంగా హాస్పిటల్స్ చుట్టూతా, బరియల్ గ్రౌండ్స్ చుట్టూతా మనం గనక మనస్సుని కొంచెం ఫోకస్ చేస్తే తెలుస్తుంది ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఇంకా ఊహించలేనివి హింసాకాండలు అనేక ఉంటాయి. జైళ్ళు ఎలా ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఎవరు ఎన్ని రకాలుగా ఫిజికల్గా బాధలు పడుతూ ఉన్నారు, పిల్లలకి ఎన్ని రకాల బాధలు ఉన్నాయి. ఒకటి కాదు, ఇంకా అనేకం ఉన్నాయి. మనం ఏదో ఇవాళ హాయిగా అన్నంది నిద్రపోతున్నాం అనే విషయం కాదు ఇక్కడ చెప్తూ ఉన్నది. సృష్టిలో, లోకంలో అనేక బాధలు ఉన్నాయి. అటువంటి బాధల్లో కన్నీళ్లు గారుస్తూ ఏ దోవ లేక ఆ తలలు వంచి పరమాత్మకి మొక్కుకుంటూ ఉంటారట. తండ్రి నన్ను దీంట్లో నుంచి బయటపడేయని. వాళ్ళని చూసి నారాయణుడు ఒక ఉదారమైన చిరునవ్వు నవ్వుతాడు. ఇంత చిన్న విషయానికి బాధపడుతున్నారా మీరు? ఇది చాలా చిన్న విషయం, ఇది మీరు కల్పించుకున్నదే, మీకు ఆ విషయం తెలియట్లే, మీకు ఇది కళ లాంటిది. ఈ కళ నుంచి మిమ్మల్ని మేల్కొలపటానికే నేను ఇక్కడ ఉన్నాను కదా, మీరు అలా అనుకోక్కర్లేదు, ఇది నిజమని అనుకోక్కర్లేదు. పిల్లలు గనక ఏదైనా చిన్న అయ్యో నేను ఇంత తప్పు చేశాను, మా ఫ్రెండ్ని నేను తిట్టాను అని ఏడుస్తూ ఉంటే మనం ఓదారుస్తాం. అయ్యో పిచ్చివాడా, ఫ్రెండ్ని ఏమన్నా అంటే పర్వాలేదు లేరా, మళ్ళీ వెళ్ళి వాడికి సారీ చెప్పేసేయి, ఇలా చెప్పుకుంటాం కదా మనం పిల్లలకి. అలా చిరునవ్వుతో తేలికగా టేక్ ఇట్ ఈజీ, ఇట్ ఇస్ నాట్ ఏ సీరియస్ మ్యాటర్ అని చెబుతున్నట్టుగా పరమాత్మని మనం ఊహించుకోవాలట. అవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క కరుణకి, ఉదారత్వానికి అద్భుతమైన నిదర్శనాలు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇలా సాధనంతా కూడా చేస్తూ ఉంటే కొంతకాలానికి భగవంతుడి దగ్గర నుంచే నాకు ఈ భావాలన్నీ వస్తున్నాయి అనే భావం స్థిరపడిన తర్వాత ఏం చెయ్యాలట? ఆ భావాలన్నిటినీ ఆ తండ్రికే మళ్ళీ అప్పజెప్పేసేయాలట. తండ్రి ఇవన్నీ నువ్వే ఇచ్చావు నాకు, నువ్వు తీసేసుకో. ఎందుకంటే ఇక్కడ ఏ స్టేట్లో, ఏ ఒక్క స్టెప్లో మనం చేస్తున్నామని, మనకు కలుగుతోందని, మనకి జరుగుతోందని భావం వచ్చిందా పడిపోతాం మళ్ళీ. అందుకని మాటికి ఆయనను, ఇక్కడ ఉన్నది నువ్వే కదా తండ్రి, ఈ భావాన్ని ఇచ్చిన వాడివి నువ్వే తీసుకో మళ్ళీ అని ఆ పరమాత్మకు అర్పించుకుంటూ ఉండాలిట. మొత్తం ఏ భావాలు వచ్చినాయో అన్ని భావాల్ని, నాకు ఇప్పుడు ఇవాళ కొంచెం చెడు భావన వచ్చిందండి పక్క వాళ్ళ గురించి ఎలాగూ అనే భయం లేదు. చెడు భావన కూడా నువ్వే ఇచ్చావు తండ్రి, అది నీ పరమైంది. ఇక్కడ చెడు మంచి అనేది నేను
డిఫరెన్షియేట్ చేస్తున్నా కానీ ఏ భావమైనా నువ్వు ఇచ్చిందే. పరమాత్మార్పణమస్తు, కృష్ణార్పణమస్తు అని ఆ దైవానికి పూర్తిగా ఆ భావాన్ని ఇచ్చేసేయాలి. మానసికమైనటువంటి సరెండర్ అన్నమాట అది. సాధనంతా పూర్తయిన తర్వాత సమాధి అనబడే స్థితిలో ఉంటాడట, పరమాత్మ స్థితిలో ఉంటాడన్నమాట. సహజ సమాధి అని అంటారు. రమణ మహర్షి గురించి చెప్పేవారు, ఎప్పుడూ సమాధిలోనే ఉంటారు ఆయన. కళ్ళు తెరవచ్చు, కళ్ళు మూయొచ్చు, పడుకోవచ్చు, కూర్చోవచ్చు, ఏం చేసినా నిత్యము సమాధి స్థితే. అంటే సమ స్థితి అని అర్థం, సమమైన స్థితి, హెచ్చు తగ్గులు లేనటువంటి మానసికమైనటువంటి స్థిరత్వం అన్నమాట. ఉన్నవాడొక్కడే అని తెలిసిపోయింది ఆయనకి. ఇన్ని లేవు, ఈ కనపడేదంతా ఒక జగన్నాటకం, ఇక్కడ మన రోల్ ప్లే ఏదో మనం చేసి వెనక్కి వస్తే చాలు, దిస్ ఈజ్ నాట్ ఎ సీరియస్ మ్యాటర్, అయిపోతూ ఉంటుంది, ఒక కళలాగా జరిగిపోతూ ఉంటుంది. సమస్థితి వచ్చినప్పుడు దాన్ని సమాధి, ఆ స్థితి వల్ల ఆత్మతత్వం అంతా కూడా అర్థమైపోతుంది. సమస్థితి వల్ల, సమాధి అనబడే స్థితి వల్ల ఆత్మతత్వం అంతా అర్థమైపోయి సాక్షాత్కారం అయిపోతుంది. ఆత్మతత్వం తానే ఆత్మరూపుడై విహరిస్తూ ఉంటాడు. పూర్వము చేసిన పనులు, ఏ వాసనలు ఆయనకి ఇంకా కర్మ ఫలాలు అంటే మాటే లేదు. ఏ ఫలితాలు కూడా పనిచేయవు, కర్మ ఫలాలు పనిచేయవు, కర్మ బంధాలు పనిచేయవు. ఇక్కడ కొంచెం నిదానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం, భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, సోదరులు, వీళ్ళందరూ మనకి సంబంధించిన వాళ్ళు. నా భార్య, నా స్నేహితులు, నా మిత్రులు, నా శత్రువులు, నా సోదరులు, నా సోదరి, ఇలా మనం అనేక మందిని మన చుట్టూతా చూస్తూ ఉన్నాం, వ్యవహారం చేస్తూ ఉన్నాం. కానీ మనం వాళ్ళకంట వేరుగా ఉన్నాం. జీవుడు, మానవుడు వేరుగా వ్యవహారం చేస్తున్నాడు. ఎలా ఉంటుంది అది? నిప్పురవ్వలు, మండే కట్టె, పొగ, వాటి మూడిటి కంట అగ్ని వేరుగా ఉన్నది. నిప్పురవ్వలు, మండుతున్న కొరివి, పొగ అనే వాటికంటే అగ్ని వేరుగా తెలియబడుతోంది కదా. అదే రకంగా దేహంలో ఉన్న అన్ని భాగాలకి, దేహం చుట్టూతా ఉన్న అన్ని విషయాలకి వేరుగా జీవుడున్నాడు అనే విషయం మనం గమనించుకోవచ్చు. అన్నిటికంటే నేను వేరుగా, నేనుంటే కదా నా చుట్టూతా ఇవన్నీ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించుకుంటూ ఉండాలి. పంచభూతాలు, ఇంద్రియాలు, అంతఃకరణ రూపంలో ఉన్న ఈ ప్రకృతి, ఇదంతా పరబ్రహ్మలోని భాగమే. అదే విధంగా అగ్ని అనేది ఉంటేనే నిపురవ్వలు, మండే కొరివి, పొగ అవన్నీ వస్తాయి. అగ్ని లేకపోతే ఏవీ రావు. అందుకని ఆ పరమాత్మ అనేవాడు ఉన్నాడు కాబట్టే ఇవన్నీ సృష్టి అంతా కూడా ఇలా జరుగుతూ ఉంది. అదే రకంగా మళ్ళీ ఆత్మ వేరుగా ప్రకాశిస్తుంది. మనం ఎలాగైతే మన చుట్టూ ఉన్న వాటన్నిటికంట, మనలో ఉన్న వాటన్నిటికంట మనం వేరుగా ఉన్నామో, అదే విధంగా పరమాత్మ, పరబ్రహ్మము కూడా వేరుగా ప్రకాశిస్తుంది. బ్రహ్మము అనే పేరుతో ద్రష్టగా మెలగుచున్నది. ఇది కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం. ద్రష్టగా మెలగుచున్నది అని చెప్పారు. కరెక్టే. ద్రష్ట ఎవరు? మనమే కదా ద్రష్టలం. అన్ని విషయాలు ఎలా తెలుస్తున్నాయి మనకి? నేనేదో నేర్చుకున్నాను, నా తెలివిని వాడుతున్నాను అని కాదు. అన్ని విషయాలు తెలియబడుతూ ఉన్నాయి మనకి. మనం ఒక అవేర్నెస్గా పనిచేస్తున్నాం ఇక్కడ. అదే పరబ్రహ్మ తత్వం. వేరే మనల్ని విడిచి ఇక్కడ ఏదీ లేదు. ఆ పరబ్రహ్మమే అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నటువంటి ద్రష్ట. అంటే చూసేవాడుగా మెలుగుతోంది. కానీ మనం చేసేవాడితో ఐడెంటిఫై చేసుకొని మనల్ని నేను చూసేవాడిని కాదు, చేసేవాడిని అనుకున్నందువల్ల ఎక్కడ లేని బరువు బాధ్యతలు ట్రైన్లో వెళ్తూ నెత్తిన పెట్టుకున్నట్టుగా బరువు ఎక్కిపోతోంది మనకి. అంతకంటే ఇంకేమీ లేదు. ఈ సకల సృష్టి మొత్తం లోపల బయట అనే తేడా లేకుండా బ్రహ్మమే ఉన్నది. ఉన్నది బ్రహ్మ వస్తువే. ప్రకృతిలో, జీవుల్లో, పరబ్రహ్మంలో అంతర్యామిగా ఉన్నది. మూడుగా కనపడుతూ ఉన్నా కూడా పరబ్రహ్మమే. అందులో రెండో వాడు జీవుడు. ప్రకృతితో కూడి ఉన్నప్పుడు, అంటే ఐడెంటిఫికేషన్ రాంగ్గా చేసుకున్నప్పుడు బద్ధుడైపోతున్నాడు.
కరెక్ట్ ఐడెంటిఫికేషన్ పరబ్రహ్మంతో కూడి ఉన్నప్పుడు తాను పరబ్రహ్మము అని తెలుస్తుంది. నీటి మీద మంచుగడ్డ తేలేటప్పుడు రెండు ఒకే పదార్థంతో చేసినా కూడా రెండు స్థితుల్లాగా ఎలా కనపడతాయో అదే విధంగా ప్రకృతి, జీవుడు, బ్రహ్మము అని మూడుగా కనపడుతున్నాయి. కానీ ఉన్నది పరబ్రహ్మ వస్తువే అని చెప్పి ఇక్కడ తేల్చి పెట్టేశాడు కపిలుడు తల్లికి. ఈ మూడు వేరే వేరే కాదు, ఆత్మతత్వం కంట అన్యం ఇంకేది లేదు, ఉన్నదదే అని తెలుసుకుని జీవులందరిలో కూడా ఆత్మవస్తువునే చూడాలి. జీవులందరిలో కూడా అదే రకంగా దేహాలు అనేక శరీరాల్లో వెలుగుతూ ఉన్న దివ్యమైన జ్యోతి ఒకడే ఉన్నాడు అందరిలో. ఎలక్ట్రిసిటీ లాగా, ఒక విద్యుత్ శక్తి లాగా తానే సర్వత్రా అనేక రకాలుగా వెలుగుతూ ఉన్నాడు. జీవులలో ఆ పరమాత్మ అనేక భావాలుగా తోస్తూ ఉన్నాడు. జంతువులుగా ఉన్నాడు, చెట్లు చేమలుగా ఉన్నాడు, అనేక రకాల గుణాల్ని, ఉత్పత్తి కారణాలని, అనేక కారణాలని కల్పించుకొని గుణాలన్నిట్లో త్రిగుణాలు, హెచ్చుతగ్గులు, రేషియోలు, మార్పులతో వేరే వేరే వాళ్ళు ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ. ప్రకృతిలో సత్తని అసత్తని రెండు విధాలైన ఆత్మతత్వం ఉన్నది ఆ ప్రకృతికి. జగత్తుగా దానికి నిజానికి ఏ రకమైన ఎగ్జిస్టెన్స్ లేదు అని రాసేశారు, ఇక్కడ ప్రింట్ చేశారు. జగత్తు మనకు కనపడుతూ ఉన్నది కదా, ప్రపంచం, దానికి అసలు ఎగ్జిస్టెన్సే లేదు. ఎందువల్ల లేదంటే నువ్వు చూస్తేనే అది కనపడుతుంది, నువ్వు నిద్రపోతుంటే అది లేదు. అది నిజానికి లేదు, నువ్వు మెలకువగా వచ్చి దాన్ని నీ మనస్సుతో, నీ భావాలతో క్రియేట్ చేసుకుంటున్నావు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందువల్ల జగత్ అనేది అసద్రూపము అని చెబుతున్నారు. అసత్యమైన రూపం కాదది. బ్రహ్మముగా ఎప్పుడు ఎగ్జిస్టెన్స్ ఉంది. బ్రహ్మము లేకపోతే కనపడుతూ ఉన్న జగత్తు ఉన్నట్టుగా ఉండే ప్రసక్తి కూడా లేదు. అందువల్ల అది సద్రూపం అయిపోయింది అని చెప్తూ ఉన్నారు. అంతరాత్మ ఎప్పుడూ సద్రూపమే. లోపల ఉండే ఆత్మవస్తువు, బయట సర్వత్రా ఉన్న ఆత్మవస్తువు ఎప్పుడూ సత్యమే, పరమసత్యమే, సద్రూపమే. కాబట్టి సాధకుడు కూడా అసద్రూపంగా ఉన్న విషయాలన్నిటినీ వదిలేసి, అంటే కదిలిపోతూ అయిపోతూ చాలా హెచ్చు తగ్గులు, ఆకార వికారాలు ఉంటూ ఓసారి కనపడుతుంది, ఓసారి కనపడదు, ఓసారి ఉంటుంది, ఓసారి ఉండదు. మా తాతమ్మలు, మా తాతమ్మ వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ నానమ్మలు, వాళ్ళ నాన్నలు, తాతలు ఏరి ఎక్కడా లేరు కదా. మరి కొన్నాళ్ళు కనపడి కొన్నాళ్ళు కనపడకుండా పోయారు, వాళ్ళు ఉన్నట్టా లేనట్టా అనే ప్రశ్న వెయ్యం. వాళ్ళు ఉన్నారని భావించుకోవాలండి మనం, అంత భావనేనని మళ్ళీ మనమే చెప్పుకుంటాం. భావ రూపంలో అందరూ ఉన్నారు, భావం తీసేస్తే ఎవరూ ఉండరు. నిద్రపోయేటప్పుడు ఏ భావాలు ఉండవు, లేస్తేనే కదా. నిద్ర లేచిన తర్వాత సంసారం అంతా చెట్టు లేచినట్టుగా విత్తనంలో నుంచి మొలుచుకొస్తూ ఉంటుంది మొత్తం అని అనేక సార్లు చెప్పారు. అసద్రూపమైన సంసారము అసలు లేదు అనే విషయం తెలుసుకున్నప్పుడు ఇది వస్తూ పోతూ ఉంటుంది. దీనికి ఇది ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అర్థం. అంటే ఏమిటి? సముద్రంలో నుంచి ఒక బుడగ పైకి లేచింది, ఉన్నది కదండి, అది లేదని మీరు ఎలా చెబుతారు? తప్పకుండా ఉన్నది. ఒక బుడగకి ఎంత ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనేది, ఎంత ఎంత కాల పరిమితి, ఎంత ఆయుర్దాయం ఉంటుంది అనేది తెలుసుకుంటే, మనకు కామన్ సెన్స్ ఉంటే మనం అది ఉన్నది అని చెప్పం. అంత కంపారిజనే మనకి. ఒక్క క్షణమైనా ఉన్నది కదండి, ఒక్క క్షణం ఉన్నది కరెక్టే, కానీ దానివల్ల అది ఉన్నది అని గుర్తించినందువల్ల నీకు నష్టం. అసద్రూపమైన దాన్ని, అసత్య వస్తువుని నువ్వు నిజము అని అనుకున్నందువల్ల నష్టపోయేది మనమే అని చెప్పి ఎంతో వివరంగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇక్కడ కుండ, మట్టి అనే రెండు విభాగాలుగా ఉంది. కుండ అనేదేమో పేరు, ఆకారం. అవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే మనం కల్పించుకున్నాం, ఒక ఆకారం చేసాం, మట్టితో బొమ్మలు చేసాం, రాముడని, కృష్ణుడని, అమ్మవారని పేర్లు పెట్టుకున్నాం. అవి మట్టికి సంబంధించినవి కాదు, మట్టికి ఏ తేడాలు లేవు. మట్టి అంటే ఒకటే మట్టి, భూమాత ఆవిడ, అంతకంటే ఇంకేమీ లేదు. అలా చూసినప్పుడు కుండ అనేది అసత్యం అవుతుంది. ఎందుకంటే వెరీ 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 టెంపరరీ. కుండ అంటే ఘటం అంటారు, మన శరీరాన్ని కూడా ఘటం అంటారు. ఆ ఘటం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. ఎక్స్పైరీ డేట్ తెలియనటువంటి జీవం మంది.
అటువంటిది అది సత్యమో అని ఎట్లా నమ్ముతాం? ఏది సత్యమో, ఏది ఎప్పుడు ఉంటుందో దాన్ని నమ్మినప్పుడు, దాన్ని తెలుసుకున్నప్పుడు కుండ పగిలిపోయినా మనకి పెనుగులాట ఉండదు. మట్టి ఉంది గదా! మళ్ళీ చేసుకోవచ్చు. ఈ శరీరం పోతే ఇంకో శరీరం కావాలంటే తెచ్చుకోవచ్చు. శరీరధారిగా ఉండాల్సిన అవసరం కూడా లేదు నాకు. నేను ఆత్మ వస్తువుని అని తెలుసుకున్నప్పుడు దేన్ని గురించి దిగులు పడతాం మనం? దేన్ని గురించి బాధపడతాం? ఎవరు పోయారని, ఎవరు ఉన్నారని బాధపడతాం? అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్తూ ఉన్నారిక్కడ. కుండ నిజంగా ఉన్నది అని మనం చెప్పడానికి వీల్లేదు. వాడుకున్నంత కాలం ఉన్నది. కరెక్టే. నువ్వు ఊహించినంత కాలం ఈ సృష్టంతా నీకు కూడా ఉంది. లోక వ్యవహారంలో వాడుకోవటానికి కుండని ఒప్పుకుంటున్నాం. అదే రకంగా శరీరం కూడా ఉన్నది. లోక వ్యవహారానికి ఉన్నది అని ఒప్పుకుంటున్నాం. ఇట్ ఈజ్ నాట్ ఏ సీరియస్ మ్యాటర్. సత్య వస్తువు కానే కాదది. దాన్ని పట్టుకున్నందువల్ల నువ్వు కూడా పడిపోతావు. పడిపోయేదాన్ని పట్టుకొని పడిపోకుండా ఉండండి. సత్యమైన వస్తువుని ఎప్పుడూ ఉండేదాన్ని, ఆ పరబ్రహ్మ తత్వాన్ని, ఆ పరమాత్మని పట్టుకుంటే ఆ వస్తువు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎప్పుడు ఉంటారు. ఎప్పుడు ఉండేవాడిని అని తెలుసుకుంటారు. ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం తప్ప ఇక్కడ వస్తువు ప్రాబ్లం కాదు అని చెప్పేశారు క్లియర్గా. మన 145 రికార్డింగ్ నెంబర్ 145 సెకండ్ పార్ట్ అయిపోయింది.